మీరు లైన్లో ఉండండి. మనకి కొన్ని పాయింట్స్ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే టిప్పర్ లారీ కానివ్వండి, ఇవాళ ఆర్టీసీ బస్సు కానివ్వండి, ఈ రెండు విషయాల్లోనూ మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్న రెండు అంశాలు. ఆ రెండు కూడా పరిమితికి మించి ప్యాసింజర్లతో ఆర్టీసీ బస్సు వెళ్తోంది, అలాగే పరిమితికి మించి దాంతోపాటు ఈ టిప్పర్ లారీ కూడా వెళ్తోంది అన్నదైతే మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇద్దరూ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లోనే ఈ ఘటన జరిగింది అన్నది అర్థమవుతుంది. తప్పు చేసిన వాళ్ళు డ్రైవర్లు కానీ, ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికులు, వాళ్ళ బాధని ఇప్పుడు ఇవాళ తీర్చే అవకాశం ఉందా, ఆ కుటుంబాలకి స్వావలంబన కల్పించే పరిస్థితి ఉందా అన్నదైతే ఇవాళ ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ ఘటనలో మనకు కొన్ని అంశాలు మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో ముఖ్యంగా రాత్రి 11 గంటల తర్వాత మాత్రమే ఇలాంటి టిప్పర్ లారీలకు సిటీలోకి ఎంట్రీ ఉంటుంది. సో 11 నుంచి 7 గంటల లోపు, కేవలం 8 గంటలు మాత్రమే వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. కాబట్టి అది లేట్ అయిన నేపథ్యంలోనే ఫాస్ట్గా సిటీలోకి వెళ్ళిపోవాలి అన్న ఒక ఆలోచనతో కూడా ఇలాంటి వాళ్ళు కొద్దిమంది ఓవర్ స్పీడ్తో వెళ్తుంటారు అన్న విశ్లేషణ అయితే మనకు వినిపించింది. అందులో భాగంగానే ఈ ఘటనలు జరిగాయా అన్నది కూడా ఒక అనుమానం అయితే ఉంది. అందులో ముఖ్యంగా 10 నుంచి అంటే 10 టన్నులకు మించి ఏవైతే ఉంటాయో అవి వాటికి సంబంధించి కొన్ని పరిమితులు ఉంటాయి. 10 టన్నులకు మించి టిప్పర్ లారీలు ఎలాంటి అంతకన్నా ఎక్కువ బరువులు వేసుకొని అవి సిటీలోకి రాకూడదు. కానీ వీళ్ళు మాత్రం అలా కాకుండా ఎక్కువ అంటే ఓవర్లోడ్తో వస్తారు కాబట్టి వాళ్ళకి ఒక్కొక్క ట్రిప్పుకి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశాన్ని క్రియేట్ చేసుకునేందులో భాగంగానే ఇవాళ మనం చూస్తున్న ఈ టిప్పర్ లారీకి సంబంధించి కూడా అది ఓవర్లోడ్తోనే వెళ్తోంది అన్నది మనకు అర్థమవుతుంది. దీనికి తోడు ఓవర్ లోడ్తో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కూడా కంట్రోల్ చేయలేకపోవడము, ఎదురుగా వచ్చిన వెహికల్ని చూసుకోకుండా గుద్దుకోవడము, ఆ తర్వాత ఈ టిప్పర్ లారీలో ఉన్న కంకర ఏదైతే ఉందో అది ప్రయాణికుల మీద పడి వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి క్రియేట్ అవ్వడం వల్లే ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరిగింది అన్న ఒక విశ్లేషణ అయితే వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ టిప్పర్ లారీకి సంబంధించిన అత్యాశ అన్నది మనకు కనిపిస్తుంది. ఆ లారీ డ్రైవర్ కానివ్వండి, ఆ లారీ ఓనర్ కానివ్వండి, వాళ్ళ అత్యాశ వల్ల ఉదయం 7 గంటల లోపు సిటీలోకి వెళ్ళిపోవాలని ఒక ఆదుర్దాలోనే ఈ ఓవర్ స్పీడ్లో వెళ్ళినట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. అంజీ, అక్కడ మీరు చూస్తున్నారు స్థానికులు ఏమంటున్నారు, ముఖ్యంగా ఇలాంటి ఘటనలు రిపిటేటివ్గా జరుగుతున్నాయని మనకి విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళు గతంలో కూడా అక్కడ ధర్నాలు చేశాం, మేము ఇక్కడ రోడ్లు బాగు చేయాలని చెప్పి కోరుకున్నాము, దానికి సంబంధించి ప్రయత్నాలు చేశాం, కానీ ఆ ప్రయత్నాలు జరగట్లేదని మాట్లాడుతున్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి దాని మీద? అయితే ఏదైతే చూపిస్తున్నామో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. అంటే ఈ టిప్పర్ సంబంధించిన TG06T3879 అంటే ఈ నెంబర్ హెవీ లోడు నో పర్మిషన్ అనేది కూడా చలానాలు ఉన్నాయి. మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు, బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. దీనిపైన ఆల్మోస్ట్ 3,220 రూపాయలు అంటే హెవీ లోడ్, అంటే సిటీలో హెవీ లోడ్ గా వస్తుంది. అంటే తెల్లవారుజామున అంటే ఇక్కడైతే రాత్రి సమయంలోనే లోడ్ చేసుకుంటారు. లోడ్ చేసుకున్న తర్వాత కొద్ది టైం అంటే పోలీసులు లేని టైంలో కానీ, అధికారులు లేని టైంలో కానీ ఈ వెహికల్స్ అన్ని ఒకేసారి స్టార్ట్ అవుతాయి. అంటే తెల్లవారుజామున మొత్తం అంటే సిటీలోకి రావాలి అనే ఒక తపనతో అంటే హెవీ స్పీడ్ గా రావడం జరుగుతుంది. అక్కడ అంటే ఏదైతే ఈ రోడ్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల కంట్రోల్ చేయలేక ఏదైనా సరే వెహికల్స్ కానీ ఆ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చేయొచ్చు. కొంతమంది స్థానికులు కూడా మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. అంటే మనకు స్థానికుల ప్రకారం అయితే మనం చేసే ప్రయత్నం చేద్దాము. అంటే దీని ప్రకారం చూస్తే ఏంటంటే రోజుకు కొన్ని వందల లారీలు ఇటు ప్రయాణం సాగిస్తుంటాయి. అంటే ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేవు. అంటే ఇక్కడ హైదరాబాద్ కు అంటే వికారాబాద్ కు సంబంధించిన అంటే నియర్ బై అంటే ఎర్రమట్టి ఎక్కువ ఇక్కడ ఎర్రమట్టి లభిస్తాయి. దానికి సంబంధించిన అంటే దూరం హైదరాబాద్ కు ఒక 60-70 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల ఇక్కడ చిన్న కంకర ఫ్యాక్టరీలు స్టార్ట్ చేస్తారు. అంటే ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ రా మెటీరియల్ కూడా ఫ్రీగా దొరుకుతుంది. అధికారులని మభ్యపెట్టి ఇక్కడ నుంచి హైదరాబాద్ కు వస్తాయి. ఎందుకంటే హైదరాబాద్ కి అంటే వేల సంఖ్యల నిర్మాణాలు జరుగుతున్నాయి కాబట్టి అలాంటి కంపెనీలకు ఈ కంకర అవసరం ఉంటుంది. అంటే దీని మీద అంటే అధికారులు అయితే రాత్రి 12 తర్వాత అయితే అధికారులు ఉండరు. ఆ తర్వాత ఈ రోడ్లు అయితే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. అంటే టైం టు టైం పెట్టాలి. ఎందుకంటే పొద్దున 7 దాటి లోపలైతే ఈ వెహికల్స్ అన్ని అక్కడ నిర్మాణ ప్లేస్ లకు వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత అంటే ఆ టైంలో వీళ్ళు ఎంత భారీ స్పీడ్ తో కానీ కంట్రోల్ చేయలేకంటే ప్రమాదాలకు జరిగేది. అంటే ఈ లారీ మీద మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. ఇక్కడ చూస్తే ఒక నెంబర్ ఉంది, TG063879 ఒక నెంబర్ ఉంది. మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. మరి ఫ్రంట్ ఎందుకు ఇంకొక నెంబర్ ఉన్నట్లు మనం గమనిద్దాము. ఒకసారి మనం గమనించే ప్రయత్నం కూడా చేద్దాము. టిప్పర్ సంబంధించిన నెంబర్ ఓకే TG063879 సేమ్ నెంబరే ఉంది. అంటే దీని మీద చలానాలు ఉన్నాయి. అంటే ఇంత పెద్ద భారీ వెహికల్స్ కూడా వస్తున్నా కూడా అంటే హైదరాబాద్ పోలీసులు అంటే నగర పోలీసులు అంటే ఏదైతే ట్రాఫిక్ పోలీసులు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు. అంటే చూసి చూడనట్లు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఇలాంటి డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల
ఇది మనం చూడొచ్చు ఏదైతే దానికి సంబంధించిన కాంట్రాక్టర్ నంబర్ ఉంది 9553308841 9866663147 అంటే దీనికి కాంట్రాక్ట్ నెంబర్. ఎవరికైనా ఏదైనా కంకర కావాలంటే మా నెంబర్ కాల్ చేయండి. మీకు టైం టు టైం అంటే ఎలాంటి అనుమతులు లేకోకుండా కూడా మేము తీసుకొచ్చి అంటే మీ నిర్మాణ సమయంలో పెడతామని కూడా చూడొచ్చు. మనం కొంతమంది అంటే ప్రయత్నం చేద్దాము, కొంతమంది అంటే స్థానికులను అడిగే ప్రయత్నం కూడా చేద్దాము. అంటే సొంతం సీఎం సంబంధించిన ఒక జిల్లాలో కూడా ఇలాంటి రోడ్ల పరిస్థితి ఇలా ఉందంటే మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. అంటే ఎన్నిసార్లు ధర్నా చేసినా కూడా, ఎన్నిసార్లు అంటే ప్రభుత్వ అధికారులకు అర్జీ పెట్టినా కూడా ఈ రోడ్డు మీద దృష్టి సాధించే పరిస్థితి లేదు. అధికారులు మాత్రం చూస్తున్నట్లు ఏదో యాక్సిడెంట్ జరిగిన టైంలో మాత్రం రోడ్లు వేస్తాము, ఆ తర్వాత మర్చిపోవడం జరిగింది. నిత్యం ఇది రక్తం ఆడుతుందని కాదు స్థానికంగా అయితే తెలుస్తుంది. అంటే దీని ప్రకారం అయితే రోజు నిత్యం నరకంగా తెలుస్తుంది. అంటే రోజు చిన్న చిన్న యాక్సిడెంట్లతో పాటు గతంలో కూడా ఆ కూరగాయలు అమ్మే వాళ్ళ మీద కూడా సేమ్ టిప్పర్, ఇలాంటి టిప్పర్ కూడా వెళ్లి వాళ్ళు మృత్యువాత పడే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంజీ. మనం చూస్తాం హృదయ విదారకమైన ఘటనలు మనకు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే మీరు బీఆర్కే న్యూస్ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎవరైతే తమ ఆప్తులను పోగొట్టుకున్న వాళ్ళ ఆర్తనాదాలు మనకి అక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కడికో వెళ్ళొస్తామంటూ బయలుదేరిన ఆ బస్సు వాళ్లను మృత్యు దారికి తీసుకెళ్లిందన్న విషయం తెలియక అక్కడ వచ్చి వాళ్ళు రోధిస్తున్న విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఎక్స్క్లూజివ్గా మీరు ఇప్పుడు చూస్తున్నారు అక్కడున్న రోడ్లకు సంబంధించిన పరిస్థితి. ఆ రోడ్ల పరిస్థితిలో భాగంగా మనం చూస్తున్నాము ఏ స్థాయిలో గుంతలు ఉన్నాయి, వాటి మీద నిజంగానే వెళ్తున్న 2 వీలర్లు కానివ్వండి, 4 వీలర్లు కానివ్వండి, అందులో దిగిన తర్వాత కంట్రోల్ చేసుకోలేకపోతే జరిగే పరిస్థితి ఏంటి అన్న దానికి సంబంధించిన ఒక ఉదాహరణ, ఒక సజీవ సాక్ష్యం మనకు కనిపిస్తుంది. ఆ సాక్ష్యంలో భాగంగానే మనకు అర్థమవుతోంది ఇలాంటి ఓ గుంతను తప్పించబోయే తను ఆ బస్సును ఢీకొన్నాడు. ఆ బస్సులో అప్పటికే 52 మందితో వెళ్లాల్సిన బస్సు కాస్త 70 మందితో వెళ్తుండడంతో ఈ ఘటన జరిగినప్పుడు ఈ ప్రాణాలు ఎక్కువగా పోవడానికి కూడా కారణంగా మనకు అర్థమవుతుంది. ఓవైపు బస్సు కేవలం ఢీకొట్టడమే కాదు, టిప్పర్ లారీ తను ఢీకొట్టిన తర్వాత ఆ టిప్పర్ లారీలో ఉన్న కంకర ఏదైతే ఉందో ఆ కంకర మొత్తం కూడా ఈ బస్సుల మీద పడ్డమన్నది మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఆ ఘటన ఈ స్థాయిలో ఇంతమంది మృతికి కారణంగా మారిందైతే మనం చెప్పొచ్చు. సంజయ్ చెప్పండి. ఎస్, మనం చూస్తున్నాం కదా నిత్యం అంటే 2 వీలర్లు కానీ మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. అంటే ఇలాంటి గుంతల భయం అంటే సుమారుగా 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు ఇదే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి రావడం కారణం కూడా పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ అంటే 10 టన్నుల లోడ్స్ రావాల్సిన వెహికల్స్ 20 టన్నులకు రావడము, పెద్ద పెద్ద వెహికల్స్. అంటే ఇది చిన్న రోడ్డు, మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. మన చిన్న రోడ్డు అంటే ఒక 20 to 30 ఫీట్లోనే కనీసం గుంతలు ఉండే పరిస్థితి కూడా ఉంది. మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. అంటే దీని ప్రకారం చూస్తే అంటే ఒక వ్యక్తి అంటే ఒక 2 వీలర్ కానీ ఒక ఆటో కానీ వచ్చిందంటే దానికి ఎదురుగా వచ్చే వెహికల్ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ గుంతలో బ్రేక్ వేస్తే కూడా ఏం జరుగుతుంది అనేది నిత్యం నరకం. అంటే ఇక్కడ నిత్యం రద్దీగా, ఎప్పుడు రద్దీగా ఉండడం ప్లేస్. అందులో ఇంకోటి ఏంటంటే ఇక్కడ నిత్యం పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వెళ్తుంటాయి. ఎందుకంటే సిటీకి అతి దగ్గర ఉండడము, ఇక్కడ పర్యాటక కేంద్రం వికారాబాద్ ఇలా వెళ్ళడం జరుగుతుంది. అంటే నిత్యం అంటే ఏదైతే జీవనం కోసం అయితే ఇక్కడ నుంచి చాలా మంది పొద్దున్నే ఉదయాన్నే 4:40 తాండూరు నుంచి బయలుదేరిన బస్సులో అంటే ఏదో హైదరాబాద్ కు వైద్యం కోసం కావచ్చు, వాళ్ళ అవసరాల కోసం రావచ్చు, లేదంటే కాలేజీకి వెళ్ళే విద్యార్థులు ఉన్నారు. అంటే ఈ రోజు జరిగిన ఘటనలో 10 నెలల చిన్నారుడు చనిపోవడం జరిగింది. అన్న, ఇలాంటి రోడ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి? దీని మీద ఏమన్నా అధికారులకు ఏమైనా చర్యలు తీసుకోవాలని ఎప్పుడైనా మీరు ఇక్కడ స్థానికంగా ఉంటారా? అంటే ఈ రోడ్స్ ఎప్పటి నుంచి ఇలానే ఉన్నాయి? ఎప్పటికి ఇట్లా ఉన్నాయి. ఎందుకు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇక్కడ నిత్య ఈ కంకర్లా అంటే మొన్న 2022లో అది శాంక్షన్ అయింది కదా బీజాపూర్ హైవే, బడ్జెట్ కూడా వచ్చింది ఆల్రెడీ. అయితే ఈ మధ్యలో అది కేసేసారు కదా, బాల త్రిపురాంతం కేసేసారు, ఆ కేసు దిక్కే అయిపోయింది ఇప్పటి వరకు. నిన్న ముందు శాంక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, శనివారం రోజు స్టార్ట్ అయింది. తీర్పు వచ్చింది. నెక్స్ట్ రోజు ఇలా జరగడం, ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ రోజు 25 మంది చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ రోడ్లో నిత్యం అంటే భారీ వెహికల్స్ మనం చూడొచ్చు. టిప్పరు అంటే 10 టన్నులు వేసుకోవాల్సిన టిప్పరు అంటే 20 టన్నులు వేసుకోవాలంటే భారీ లోడ్ తో వెళ్తున్నాయి. అధికారులు ఎలా చర్యలు తీసుకోవాలి? అధికారులు తీసుకోవాలి, అసలు చూడాలి, చెక్ చేయాలి ప్రతి ఖచ్చితంగా. ఎవరు చెక్ చేస్తారు? చెక్ చేసి రావు కదా ఇట్లా. అంటే ఇది రాత్రి సమయంలోనే ఇక్కడ పొద్దునట మామూలు రాత్రి వస్తాయి, నైట్ కూడా వస్తాయి, నైట్ కూడా ఎక్కువ తిరుగుతాయి. బాగా ట్రాఫిక్ ఎక్కువైంది, రోడ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, రోడ్ చిన్న ఉంది, ట్రాఫిక్ ఎక్కువైంది.
అంటే మనం చూస్తున్నాం కదా స్థానికంగా అయితే కొంతమంది అంటే ఈ చేవలకు సంబంధించిన వ్యక్తులు అయితే చెప్తున్నారు. స్థానికంగా ఇక్కడ అయితే నిన్ననే అంటే శనివారం రోజు రోడ్డు శాంక్షన్ అయ్యింది. దానికి సంబంధించి తీర్పు కూడా వచ్చిన వెంటనే నెక్స్ట్ రోజు ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే ఈ రోడ్డు మీద చర్యలు తీసుకోవాలి, కంపల్సరీగా చర్యలు తీసుకుని వెంటనే చేయాలి. ఎందుకంటే ఇంత పెద్ద అంటే హైవే బీజాపూర్ హైవేలో ఇంత చిన్న రోడ్డు ఉండడం కన్నా కానీ మనకి అధికారుల నిర్లక్ష్యానికి మనం క్లియర్ గా చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. అంటే ఈ రోజు జరిగిన ఘటనలో 25 మంది చనిపోవడం చాలా బాధాకరమైన మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. అంటే బస్సు ఏ స్థాయిలో జరిగితే ప్రమాదం జరిగితే ఇలా తుక్కు అవుతుంది అనే దాని మీద చాలా మంది అంటే ఇక్కడ లోకల్ అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు అంటున్నారు, నిత్యం మేము నరకం అనుభవిస్తున్నాము, నిత్యం లారీలతో హెవీ లోడ్స్ వెళ్లేదాంతో మేము నిత్యం నరకం అనుభవిస్తున్నామని స్థానికంగా ఎన్నిసార్లు అధికారులు చెప్పిన వాడికి ఎలాంటి